హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ టమాటా ఆలు కర్రీ. ఈ టమాటా ఆలు కర్రీ రైస్, పరోటా, చపాతీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం లేకుండా ఈ టమాటా ఆలు కర్రీని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 4 మీడియం సైజ్ ఆలుగడ్డలను తీసుకుంటున్నాను. వీటిని 4 పార్ట్స్గా కట్ చేసుకుందాం. ఇదే విధంగా అన్ని ఆలుగడ్డలను కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకుందాం. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత చూడండి ఆలుగడ్డలు అనేది ఏ విధంగా ఉడికినాయో. ఇప్పుడు వీటికి పీల్ తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఇక్కడ నేను 1/2 kg వరకు టమాటాలను తీసుకుంటున్నాను. వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో చెక్క, లవంగ, యాలకులు వేసుకుందాం. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, వీటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు మసాలా పొడిని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 ఇంచ్ అల్లం ముక్కలు, 4 వెల్లుల్లి రెమ్మలు, సన్నగా కట్ చేసిన 1 ఇంచ్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫైన్గా పౌడర్లా చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి టమాటా అనేది ఏ విధంగా ఉడికిందో. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఏ విధంగా ఉడికిందో. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకుందాం. సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మరోసారి కలుపుకుందాం. ఈ విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మసాలా పచ్చి వాసన పోయే వరకు మరో 2 నిమిషాల పాటు కలబెట్టుకుందాం. ఇక్కడ నేను వాటర్ అస్సలు యాడ్ చేయలేదండి. మీరు కావాలి అంటే 1 టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవచ్చు. చూడండి కన్సిస్టెన్సీ ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, సింపుల్ టేస్టీ టమాటా ఆలు కర్రీ రెడీ. ఈ టమాటా ఆలు కర్రీ రైస్, పరోటా, చపాతీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను చపాతీ కాంబినేషన్లో తీసుకున్నాను. తినే కొద్దీ తినాలనిపించే సూపర్ టేస్టీగా ఉంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.